మిస్టర్ ఆంధ్రపర్, జార్జ్ కోర్షి ఆంధ్రపర్. మిస్టర్ ఆంధ్రపర్, నేను ఈ కేసు విషయంలో ఏమీ చేయలేను. నేను ముందే చెప్పాను కదా, సంఘటన జరిగిన ఆ రోజు రాత్రి మేము అతన్ని పట్టుకున్నాం. బెయిల్ దొరికితే అతను ఎవరికీ చిక్కకుండా పోతాడన్న విషయాన్ని ప్రాసిక్యూషన్ న్యాయస్థానంలో అప్పుడే చెప్పింది. కానీ ప్రయోజనమే లేదే. కోర్టులో లాయరు నిందితుడిని గెలిపించాడు కదా, మనమేం చేయగలం? ఊర్లో ఉన్న అందరు అన్నయ్యలు ఇలా చేస్తే ఇంక మాకేంట్రా పని? డైలాగ్ అంతా ఏం కాదు సార్, అదే నిజం. ఉన్నది చెప్తున్నావా? ఒక్క నిమిషం, నేను ఇప్పుడే వస్తాను. ఏంటయ్యా ప్రాబ్లం? సార్, వాళ్ళు నా చెల్లెల్ని ఏడిపించినందుకే వెళ్ళి వాళ్ళని కొట్టాను. ఇప్పుడు మేము లోపల ఉన్న వాళ్ళు బయట తిరుగుతున్నారు. మీరేం చేయరని కూడా నాకు బాగా తెలుసు. నష్టపోయింది నేను మాత్రమే అని అప్పుడే నాకు తెలిసిందే. పగ తీర్చుకోవడం నా అవసరమని. ఇంకా దాన్ని ఎలా చేయాలని ఆలోచించినప్పుడు ప్రతిసారి నువ్వే నా కళ్ళ ముందు కనిపించేవాడివి. ఒక నిమిషం హోల్డ్ చేయి, బండి కాస్త సైడ్. నువ్వు రేపు ఫోన్ చేయి, బయలుదేరే ముందు కాస్త కాల్ చేసి. రోడ్లో నిలబడి ఫోన్ మాట్లాడుతున్నావేంట్రా? సారీ బ్రదర్. వీడు బాగుపడ్డా. ఓకే. ఈ అబ్బాయి ఎవరో తెలుసా? కొంచెం హాస్పిటల్ తీసుకెళ్ళండి. మీరే ఏదో ఒకటి చేయాలి. ఈ అర్ధరాత్రిలో బైక్ నేనెక్కడమ్మనరా? నీ బాధ అర్థమైంది, కానీ ఎక్కువ ఆశలు పెట్టుకోకు. నేను రెడీ చేసి ఫోన్ చేస్తాను, సరేనా? ఉంటా. సార్, ఆ అబ్బాయే మీరు అడిగారు కదా, ఏదో సమస్యలు ఎదుర్కొన్నాడు, డబ్బులు కావాలంట. ఒక బైక్ని అమ్మి పెట్టాలంట ఈ అర్ధరాత్రిలో. ఎవరు కొంటారు సార్? జేవియర్ ద్వారా నేను రమ్మంది నేనే. సుపారీలు తీసుకుని హత్యలు చేసేవారైతే నాకు అవసరం లేదు. వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకునే ఈ లోకంలో మిగతా వాళ్ళకి సాయం చేయాలి అన్న మనసున్న మనిషి కోసమే. నేను చేసేది నీకు కరెక్ట్ అనిపిస్తే నువ్వు నాతో పాటే ఉంటావని అనిపించింది. కార్లో కూర్చోండి, ఇక్కడంత సేఫ్ కాదు. డబ్బుల్ని ఎవరు వద్దంటారు? ఎంత వచ్చినా వద్దని చెప్పే అవసరం నాకుంది. కానీ దీని తర్వాత డబ్బుల కోసం కాదు. ఇక్కడ దగ్గరలోనే నా ఫ్రెండ్ ఫామ్ హౌస్ ఉంది. కాలేజీలో తను నాతో పాటే చదివాడు. వాడి పేరు సన్నీ. ఏంట్రా ఇంత డీసెంట్ గా తయారయ్యా? అన్నా, వీడు బాగా అల్లరి చేస్తాడనా. వీడిని తట్టుకోవడం చాలా కష్టం. ఆడవాళ్ళందరూ వీడికి లైన్ ఇస్తుంటే చూసి మనకి కడుపు మండుతుంది. ఈయన జార్జ్ కోషి. సార్, మీరు చాలా టెర్రర్ అంటగా. ఇదేదో బాగుందే. మీ ఊర్లో మా మావి ఉన్నాడు సార్. ఆయన దగ్గర ఒక మస్తు ఐటమ్ ఉంది, సూపర్ గా ఉంటుంది. దీనికి అంత సీన్ లేదు కానీ బానే ఉంది. రే మామా, నువ్వెప్పుడు చూడలా? ఒక ఇంగ్లీష్ సినిమాలో ఆ కర్ర నుంచి కత్తి తీసి ఛాతి మీద పొడిచి చంపే సీన్ ఉంటుంది. సూపర్ ఉంటుంది. తన పేరు కన్యా. హాయ్. మీ ధైర్యం నాకు నచ్చింది. వీరిని నమ్ముకుని వచ్చారు కదా. సార్, మీ గెటప్ బాలే గెటప్ లో ఉంది. సినిమాలో ట్రై చేయలేకపోయారా? పైకి వస్తారు. వీళ్ళకి కాస్త రెస్ట్ కావాలి. నేను కొన్ని విషయాల గురించి నీతో మాట్లాడాలి. సారీరా, మర్చిపోయాను. అయ్యో, ఒకదాన్ని పరిచయం చేయడం మర్చిపోయాను. సారీరా. మీట్ మిస్టర్ జూలియట్ సీజర్. గొప్పోడు సార్. సార్, మీలా ఒక 5గురు వచ్చినా ప్రాబ్లం లేదు సార్.
మెడ మీద క్లిప్ వేసేస్తుంది అంతే కదరా బుజ్జుముండా. రే ఆ. పైకి దగ్గర రా. రే ఒక నిమిషం ఎప్పుడే వస్తాను. రే బండాపరా. అన్నా పని అయిపోయిందా? పని అయిపోయింది. సరే మరి కలుద్దాం. సెలవు అనండి, కాల్ చేయమని చెప్పు. సరే చెప్తాను. మన తోటకి ఎరువు తెచ్చేవాళ్ళరా. రే వీళ్ళ కొంచెం మర్చిపోయాను. తిన్నగా వెళ్తే పెద్ద హాలు, తర్వాత 2 బెడ్రూమ్లు. మీరు వెళ్ళండి, లగేజ్లు పంపిస్తాను. నేను వెళ్ళి వీడితో దాకా మాట్లాడేసి వస్తాను. హే ధైర్యంగా వెళ్ళు. రే నువ్వేంట్రా ఇలా మారిపోయావు? నేను అలాగే ఉన్నాను ఏంటి చెప్పరా? ఊరికనే